రిజర్వేషన్ల రద్దుపై రాష్ట్రంలోనూ దేశంలోనూ భారీగా చర్చ జరుగుతోందని జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్రా కుమారస్వామి అన్నారు. రిజర్వేషన్లపై జరుగుతున్న ప్రచారంపై భారతీయ జనతా పార్టీ అసమానతలు తొలగించేలా చేయాలని, రిజర్వేషన్లను రద్దు చేయాలని బీజేపీ భావిస్తే రిజర్వేషన్లు కాపాడడానికి ఎంతకైనా సిద్ధమనే విషయాన్ని గుర్తు చేశారు. సోమవారం నాడు కాచిగూడలో జాతీయ బీసీ దళ్ కార్యాలయంలో బీజేపీ రిజర్వేషన్లపై విధానాలు ప్రకటించాలి అనే అంశంపై ఏర్పాటు చేసిన బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్రా కుమారస్వామి మాట్లాడుతూ, రిజర్వేషన్లపై ప్రధాని మోదీ స్పష్టమైన ప్రకటన చేయాలి, లేదంటే ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోక తప్పదని గుర్తుపెట్టుకోవాలి. రాజ్యాంగాన్ని మారుస్తామని అనడం కావచ్చు, రిజర్వేషన్ రద్దు చేస్తామని భావించిన ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజల్లో ఒక గందరగోళం నెలకొంది. దీనిపై స్పష్టమైన ప్రకటన మోదీ చేయాలని జాతీయ బీసీ దళ్ డిమాండ్ చేస్తుంది. నేను మీ జాతీయ బీసీ దళ అధ్యక్షుని దుండ్రా కుమారస్వామిని మాట్లాడుతున్నాను. ఈరోజు ముఖ్యంగా కాచిగూడలోని జాతీయ బీసీ దళ్ కార్యాలయంలో ఈరోజు రిజర్వేషన్ల రద్దుపై విధి విధానాలపై బీజేపీ యొక్క విధి విధానాలు ప్రకటించడం అనే అంశం పైన ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని బీసీ నేతలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యంగా ఈరోజు బీజేపీ రిజర్వేషన్లను తొలగిస్తా అనడం అనేది, తొలగించాలనుకుంటే మేము దాన్ని ఎక్కడికన్నా మేము పోరాడడానికి సంసిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు రాజ్యాంగం మారుస్తామని కావచ్చు, రిజర్వేషన్లు తొలగిస్తామనే ఆరోపణలు ఈరోజు రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో ఒక సంచలనం ఏర్పడుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇది ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాల్లో ఒక అలజడి ఏర్పాటు జరుగుతుంది అనేది అక్షర సత్యం. ఈరోజు ఎందుకంటున్నానంటే, ఈరోజు మొదటి నుంచి బీజేపీ బీసీలకు వ్యతిరేకంగా ఉందని దానికి నిలువెత్తు నిదర్శనం ఆ రోజు మండల్ కమిషన్ అమలు విషయంలో కమండల్ అని ఆ రోజు అద్వానీ గారు రథయాత్ర చేయడం అనేది రిజర్వేషన్లకు వ్యతిరేక వైఖరి అని దానికి నిలువెత్తు నిదర్శనం ఆ ఘటన అని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు అనేక బీసీ సంఘాలు చట్టసభలలో రిజర్వేషన్లు కావాలనే అంశం కావచ్చు, జనాభా గణనలో కులగణన కావాలనే అంశమే కావచ్చు, లేదా బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నప్పటికీ బీజేపీ పట్టించుకున్న పరిస్థితి లేకపోవడం చాలా బాధాకరం. అంతేకాకుండా ఏ కులానికి లేని ఆ క్రిమిలేయర్ అనే నిబంధన కూడా బీసీలకు ఉండడం చాలా బాధాకరం తెలియజేస్తున్నాను. మేము దశాబ్దాలుగా పోరాటం చేసినప్పటికి కూడా ఈరోజు బీజేపీ ప్రభుత్వం దీనికి వ్యతిరేకంగా ఉండడం చాలా బాధాకరం అని తెలియజేస్తున్నాం. అంతేకాదు, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఈరోజు దేశంలో జనాభా గణనలో కులగణన చేస్తామని హామీ ఇవ్వడం అనేది ఒక శుభ పరిణామం. అంతేకాకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే ఈరోజు 17 కార్పొరేషన్లు కావచ్చు మరియు కులగణన జీవో 26 విడుదల చేయడం అనేది ఒక శుభసూచకం అని తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా వెంటనే మోడీ గారు, గౌరవనీయులు ప్రధానమంత్రి మోడీ గారు, మీరు వెంటనే రిజర్వేషన్లపై విధి విధానాలపై మీరు ప్రకటన చేయాలని తెలియజేస్తున్నాను. లేకుంటే రానున్న లోక్సభ ఎన్నికలలో గద్దెదించేదాకా పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాను. జై బీసీ, జై పూలే.